వారన్ బఫెట్ డబ్బు రహస్యాలు, డబ్బు ఖర్చు, పొదుపు, మదుపు మంత్రాలు. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు మరియు పెట్టుబడుల గురించి చెప్పిన సూత్రాలు యువతకు మార్గదర్శకం. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని ఎలా ఖర్చు చెయ్యాలి, ఎలా పొదుపు చెయ్యాలి అనేది మరింత ముఖ్యం. ఆయన సూత్రాలు ఆచరణీయమైనవి, సరళమైనవి. ఆయన జీవనశైలి, ఆర్థిక నిర్ణయాలు ఆదర్శంగా నిలుస్తాయి. బఫెట్ చెప్పిన 5 కీలక సూత్రాలను ఈ వ్యాసంలో తెలుగు పత్రికా భాషలో వివరిస్తాం. 1. అవసరానికి తగ్గ ఇల్లు కొనండి. సొంతిల్లు కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి కల. అయితే అవసరానికి మించి ఖరీదైన ఇంటిని కొనడం ఆర్థిక భారాన్ని తెచ్చిపెడుతుందని బఫెట్ హెచ్చరిస్తారు. 1958లో కొనుగోలు చేసిన సాధారణ ఇంటిలోనే ఇప్పటికీ నివసిస్తున్న బఫెట్ ఇల్లు సౌకర్యం కోసం తప్ప ఆడంబరం కోసం కాదని నొక్కి చెబుతారు. పెద్ద ఇళ్లకు మెయింటెనెన్స్, ట్యాక్సులు, ఈఎంఐలు వంటివి అదనపు ఖర్చులుగా మారతాయి. కాబట్టి మీ అవసరాలకు తగిన ఇంటినే ఎంచుకోవాలని సలహా ఇస్తారు. 2. క్రెడిట్ కార్డు జాగ్రత్తగా వాడండి. క్రెడిట్ కార్డు సౌలభ్యం కోసం ఉపయోగపడుతుంది, కానీ దాన్ని అతిగా వాడితే అప్పుల ఊబిలో చిక్కుకుపోతారని బఫెట్ హెచ్చరిస్తారు. క్రెడిట్ కార్డుతో అనవసర ఖర్చులు చేయడం, మినిమం బ్యాలెన్స్ మాత్రమే చెల్లించడం వల్ల వడ్డీ భారం పెరిగి ఆర్థిక సంక్షోభం తప్పదు. కాబట్టి క్రెడిట్ కార్డును తెలివిగా, అవసరానికి మాత్రమే వినియోగించాలని సూచిస్తారు. 3. కారు కొనడంలో జాగ్రత్త. కారు కొనుగోలు చేయడం చాలామంది యువతకు ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే బఫెట్ దీన్ని తరిగే ఆస్తిగా పేర్కొంటారు. షోరూం నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచే కారు విలువ తగ్గిపోతుంది. 5 ఏళ్లలో దాని విలువ సుమారు 60% పడిపోతుందని ఆయన చెబుతారు. బఫెట్ స్వయంగా 2014లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసిన క్యాడిలాక్ ఎక్స్టీఎస్ను ఇప్పటికీ వాడుతున్నారు. పెట్టుబడులు విలువ పెంచేవాటిలో ఉండాలి, తగ్గించేవాటిలో కాదని ఆయన సలహా. 4. లాటరీ, జూదం జోలికి వెళ్లొద్దు. లాటరీ లేదా ఆన్లైన్ జూదంలో గెలిచిన కథలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ఇవి అదృష్టం ఆధారంగా నడుస్తాయని, రిస్కు ఎక్కువగా ఉంటుందని బఫెట్ హెచ్చరిస్తారు. జాక్పాట్ తగిలే అవకాశం కోట్లలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. జూదంలో ఒక్కసారి చిక్కుకుంటే నష్టమే మిగులుతుందని ఆయన సూచిస్తారు. కాబట్టి ఇలాంటి రిస్కుల నుంచి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. 5. తెలియని పెట్టుబడులకు దూరంగా ఉండండి. స్నేహితులు లేదా బంధువుల సలహాతో తెలియని పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని బఫెట్ అంటారు. పెట్టుబడి పథకం గురించి పూర్తి అవగాహన లేకుండా డబ్బు పెట్టడం రిస్కును కొనితెచ్చుకోవడమే. అధిక లాభాలు, ఎక్కువ ప్రతిఫలం వంటి ఆకర్షణీయ పదాల వెనుక దాగిన ప్రమాదాన్ని గుర్తించాలని ఆయన సూచిస్తారు. కాబట్టి పెట్టుబడులకు ముందు సొంతంగా అధ్యయనం చేయడం అవసరం. చివరి సూత్రం, పొదుపు ముందు, ఖర్చు పర్వాత. బఫెట్ యొక్క బంగారు సూత్రం, సంపాదించిన డబ్బులో ఖర్చు చేసి మిగిలినది పొదుపు చేయడం కాదు, ముందు పొదుపు చేసి మిగిలిన డబ్బును ఖర్చు చెయ్యాలి. అవసరాల కోసం ఖర్చు చేయడం సరైనదే, కానీ ఆడంబరాల కోసం ఖర్చు చేయడం ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరిస్తారు. వారెన్ బఫెట్ సూత్రాలు ఆర్థిక క్రమశిక్షణతో జీవించాలనుకునే యువతకు దీపస్తంభంగా నిలుస్తాయి. పొదుపు, తెలివైన ఖర్చు మరియు సురక్షిత పెట్టుబడులతో ఆర్థిక స్వేచ్ఛను సాధించవచ్చని ఆయన జీవితం నిరూపిస్తోంది.